ఒక్క డౌట్ ఉన్నా, మీ చేతికి ఆఫర్ రాకపోయినా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా మీరు ప్రిన్సిపల్ గారిని తర్వాత మన నాగరాజ్ గారి ఆఫీస్లోనూ మీరు మాట్లాడి ఏవైతే మీకు ఫ్లెక్స్లో 2 నెంబర్లు వేసామో మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు సెలక్షన్ లిస్ట్లో నుంచి జాయినింగ్ అయ్యే వరకు బాధ్యత మాది. ఓకేనా? ఇక్కడ సెలక్షన్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎండ్ పాయింట్కి తీసుకెళ్ళి ఒక 1 వీక్లో అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఈ ఆఫర్స్ తీసుకున్నారు, ఫైనల్గా ఏంటి కన్క్లూజన్ అనేది కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి టెలి పెర్ఫార్మెన్స్ నుంచి ఒక 8 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. టెక్ మహీంద్రా నుంచి 14 మంది, అమర్ రాజా నుంచి 20 మంది, పేటిఎం నుంచి 3, అలాగే హీరో కంపెనీ 16, ఇన్ఫ్లుయెన్ కంపెనీ 11, వింటెక్ నుంచి 5, డైకిన్ నుంచి 18 మంది, ప్రీమియర్ హెల్త్ కేర్ నుంచి 19 మంది, అరవిందో నుంచి 14 మంది, మెడిప్లస్ నుంచి 2, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి 4, వికాసా నుంచి 10 మంది, యంగ్ ఇండియా నుంచి 20 మంది, క్వెస్ట్ నుంచి 8 మంది, బ్లూ ఓషన్ నుంచి ఒక 20 మంది, నిట్ నుంచి ఒక 4, అలాగే పానాసోనిక్ నుంచి ఒక 8 మంది, వాల్టర్స్ నుంచి ఒక 3, ఇన్నోవాసోర్స్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక 9 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన పేర్లు, సెలెక్ట్ అయిన పేర్లు నేను చదువుతాను. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఏ విధమైన ఆఫర్ అయితే ఇవ్వడం జరగదు, ఫర్దర్ ప్రాసెస్లు ఉంటాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంతమందికి మన గౌరవ అతిథులు ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా